న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మోదీని తిట్టిన వాళ్ళు ఇప్పుడు దేవుడి పైన, యూపీ యువత పైన తమ ప్రతాపాన్ని కావాలనే చూపిస్తున్నారు. తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్. త్వరలోనే 2 లక్షల రుణమాఫీ. టీడీపీ జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదల. 94 స్థానాల్లో టీడీపీ, 24 స్థానాల్లో జనసేన పోటీ. ఇక డీటెయిల్స్ చూస్తే 2 దశాబ్దాల పాటు మోడీని తిట్టిన వాళ్ళు ఇప్పుడు దేవుడిపైన, యూపీ యువత పైన తమ ప్రతాపాన్ని కావాలని చూపిస్తున్నారు. మతి స్థిమితం కోల్పోయిన వారు యూపీ కాశీల్లో ఉండే పిల్లలను మందుబాబులుగా పిలుస్తున్నారని ప్రధాని మోడీ ఆరోపిస్తున్నారు. परिवारवाद, भ्रष्टाचार और तुष्टीकरण ने यूपी को विकास में पीछे रखा। पहले की सरकारों ने यूपी को बीमारू राज्य बनाया, यहां के नौजवानों से उनका भविष्य छीना। लेकिन आज जब यूपी बदल रहा है, जब यूपी के नौजवान अपना नया भविष्य लिख रहे हैं, तब ये परिवारवादी क्या कर रहे हैं? मैं तो इनकी बातें सुनकर हैरान हूं। कांग्रेस के शाही परिवार के युवराज का कहना है और चौंक जाएंगे आप। कांग्रेस के युवराज परिवार ने क्या कहा? वो कह रहे हैं और काशी की धरती पर आके कह रहे हैं, काशी के नौजवान, यूपी के नौजवान नशेड़ी है। ये कैसी भाषा है भाई? मोदी को गाली देते देते तो इन्होंने 2 दशक बिता लिए, लेकिन अब ईश्वर रूपी जनता जनार्दन पर, यूपी के नौजवानों पर ही ये लोग अपनी फ्रस्ट्रेशन निकाल रहे हैं। जिनके अपने होश ठिकाने नहीं है, वो यूपी के मेरे काशी के बच्चों को नशेड़ी कह रहे हैं। अरे गौर परिवारवादियों, काशी का, यूपी का नौजवान तो विकसित यूपी बनाने में जुटा है। अपना समृद्ध भविष्य लिखने के लिए परिश्रम की पराकाष्ठा कर रहा है। ఏపీలో టీడీపీ జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సీట్లను ప్రకటించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ జనసేన ముందుకెళ్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. 94 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో 3 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు పవన్ ప్రకటించారు. సభ దగ్గర నుంచి ఈ రోజు దాకా ఒక్కొక్కటి తెచ్చుకుంటూ మాట్లాడుకుంటా చాలా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలోకి ఎలా తీసుకెళ్ళాలని ఆలోచిస్తూ వచ్చి అందులో భాగంగానే ఈ రోజున ఒక బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని సరైన అభివృద్ధి పదంలో పెట్టడానికి మనస్ఫూర్తిగా ఈ రోజున శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున జనసేన, తెలుగుదేశం కలిసి పదం దిగించిన దీనికి మరింత బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా శుభాశిస్సులు ఉన్నాయి. దీనికి మీ అందరికీ తెలిసిందే. అందుకని అప్పటికి ఎలా వెళ్ళిపోతున్నాం, ఎట్లా వెళ్ళిపోతున్నాం, ముందు పెద్దలు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వివరిస్తారు. ఆ తర్వాత జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు తెలియజేస్తారు. తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనం అనంతరం మాట్లాడుతూ త్వరలోనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. 2 లక్షల రూపాయల రుణమాఫీపై బ్యాంకులన్నింటితో చర్చిస్తున్నాం. త్వరలోనే మీ అందరికీ శుభవార్త చెప్పబోతున్నాం. ఇచ్చిన ఏ హామీని అమలు చేయకుండా వదలం, తప్పకుండా అమలు చేస్తామని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో మీకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే బాధ్యత మాది. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ మీద కూడా బ్యాంకుల అందరితో చర్చలు చేస్తున్నాం. తొందరలోనే మీకు మంచి శుభవార్తను చెప్పబోతున్నాము. ఏ హామీని కూడా మేము వదలదలుచుకోలేదు. తప్పకుండా ఆ హామీలను అమలు చేసే బాధ్యత మాది. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం అన్ని విషయాలు చర్చించిన తర్వాతనే 175 సీట్లలో జనసేనకి 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్ సీట్లు కేటాయించామని, మిగిలిన సీట్లలో తెలుగుదేశం పోటీ చేస్తుందని, బీజేపీ కూడా కలిసి వస్తే తగిన నిర్ణయాలు తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ రోజు ఈ యొక్క కలయిక అనేది
రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఈ కలయిక కలుస్తున్నాం. అదే మరిగా ఈ కలయికలో భాగంగా ఇద్దరం కలిసి చాలాసార్లు మాట్లాడుకున్నాం. పార్టీ నాయకులు కూడా మాట్లాడుకున్నాం. అన్ని మాట్లాడిన తర్వాత 175 సీట్లలో 24 సీట్లు జనసేన పోటీ చేస్తుంది. 3 పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు. మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ తిరిగింది. మళ్ళీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకొని మేము తగిన నిర్ణయాలు, తగిన సమయాలు తీసుకుంటాం. ఈరోజు మనం మొట్టమొదటిసారిగా ఏవైతే నిర్ణయించుకున్నామో ఆ నిర్ణయం ప్రకారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంపిక చేస్తాం. అదే మరిగా జనసేన అభ్యర్థుల్ని పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేస్తారు. అన్ని ఏరియాల్లో ప్రతి ఒక్కరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ముహూర్తం కాబట్టి ముందు మేము క్యాండిడేట్స్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళా మిగిలిన డీటెయిల్స్ మాట్లాడతాం. ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా. చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాలు రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ చేస్తున్నామని, తద్వారా ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వ హక్కులు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. పేదల కోసం పెత్తందారులపై అనేక పోరాటాలు చేశామని సీఎం గుర్తు చేశారు. ఇంటింటికి తలుపు తట్టి సేవలు అందిస్తున్నామని, 58 నెలల పాలనలో మొత్తంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని తెలియజేశారు. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు పేదలందరికీ కూడా మంచి చేసే మరో మంచి కార్యక్రమం ఇవాళ ఇక్కడ నుంచి జరుగుతూ ఉంది. ఏకంగా 31 లక్షల పేదలకు ఇళ్ల పట్టాలను పొజిషన్ సర్టిఫికెట్ల రూపేణా అయితేనేమి, అన్డివైడెడ్ షేర్ ఫ్లాట్ల రూపేణా ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, డి పట్టాల రూపేణా ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, దేశ చరిత్రలో తొలిసారిగా ఈ రకంగా 31 లక్షల పేదలకు మంచి జరిగిస్తూ ఈరోజు ఆ పేదలకు, ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన డి పట్టాలను సైతం రిజిస్ట్రేషన్ చేసి ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడతా ఉండే మరో మంచి కార్యక్రమం ఈరోజు ఒంగోలు నుంచి ఇక్కడే జరుగుతూ ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయం కానివ్వండి, వారికి శాశ్వతంగా మేలు చేసే అడుగులు వేసే విషయంలో కానివ్వండి, ఇళ్ల నిర్మాణం విషయంలో కానివ్వండి, గత ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మధ్య తేడా ఎంతుందో ఒకసారి గమనించమని చెప్పి మీ అందరితోనూ కూడా కోరుకుంటూ, మీ అందరి సమక్షంలో కొన్ని విషయాలు మీ అందరి ముందు ఉంచదలుచుకున్నాను. ఈరోజు మనం చేసే ప్రతి పని, ఈ 58 నెలల కాలంలో వేసిన ప్రతి అడుగు పేదల జీవితాలు మారాలి, వారి బ్రతుకులు మారాలి, ఆ పేద పిల్లలు ఎదగాలి, ఎదిగి భవిష్యత్తులో పేదరికం నుంచి బయటకు వచ్చే పరిస్థితి రావాలి అని ప్రతి అడుగు పడింది. రాష్ట్రంలో ప్రజలందరూ జగన్ ని ఇసుకాసురుడు అని సరైన పేరు పెట్టారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. గత టీడీపీ హయాంలో ప్రజలకు ఇసుక ఉచితంగా ఇచ్చారని, జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన 2 నెలలకే అడ్డగోళంగా ఇసుకను కాజేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇసుకాసురుడు అని చెప్పి దేనికి పేరు పెట్టారో మనందరికీ ఇప్పటికే అర్థమైన విషయం. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వేల టన్నుల ఇసుకని మింగేసి వేల కోట్ల రూపాయలు ఏ రకంగా సంపాదించాడో, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇసుకని ఉచితంగా అందిస్తే
ప్రతి పేదవాడి సొంత ఇంటి కల నెరవేరే విధంగా లక్షలాది మంది భవన నిర్మాణ రంగ కార్మికులకి ప్రతినిత్యం పని దొరికే విధంగా ఇసుకని ఉచితంగా అందిస్తే అధికారం చేపట్టినటువంటి మొదటి 2 నెలల్లోనే ఇసుకాసురుడైనటువంటి జగన్ రెడ్డి ఆ విధానాన్ని రద్దు చేసి ఇసుక దోపిడీకి శ్రీకారం చుట్టాడు. ఏ స్థాయిలో దోపిడీ చేశాడంటే ఒక 5-6 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఒక ప్రెజెంటేషన్ ద్వారా ఏ రకంగా దాదాపు 40-50 వేల కోట్ల రూపాయలు ఏ రకంగా దోచుకున్నాడో ఆధారాలతో సహా రాష్ట్ర ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఆ రోజున అందరూ నిర్ఘాంతపోయారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇసుకాసురుడు దోచేశాడా? ఆ రోజున ప్రజెంటేషన్ మేము ఇచ్చిన రోజున జగన్ రెడ్డి అతని సైకో సైన్యం తెగ బుకాయించారు. ఇవన్నీ పూర్తి అవాస్తవాలు, అకారణంగా మా పైన బురద జల్లుతున్నారు, మేము చాలా పారదర్శకంగా ఇసుక రీచుల్ని నిర్వహిస్తూ ఉన్నాం అని చాలా రకాలుగా బుకాయించే ప్రయత్నం చేశారు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి బులుగు మీడియాను అడ్డం పెట్టుకుని. కానీ ఈ రోజున మేము గతంలో ఏదైతే చెప్పామో, చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఏదైతే తెలియజేశారో అవన్నీ కూడా అక్షర సత్యం అని చెప్పి స్వయంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ అయినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వారి జాయింట్ కమిటీ ఒక నివేదిక ద్వారా స్పష్టంగా తెలియజేశారు. ఎస్, ఈ రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతుంది. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా విచ్చలవిడిగా ఇసుక దోపిడీ చేస్తా ఉన్నారు. ఈ నెల 28న జనసేన తెదేపా సభ నిర్వహిస్తోందని, ఉమ్మడి ప్రణాళికలను సభ ద్వారా వెల్లడించబోతున్నామని జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. రాజకీయ లబ్ధి కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసమే తమ పొత్తు అని వివరించారు. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నిర్వహించబోయే ఒక అద్భుతమైన బహిరంగ సభ 28వ తారీఖున తాడేపల్లి నియోజకవర్గంలో జాతీయ రహదారి పక్కన ప్రతిపాడనే గ్రామంలో ఈ రోజు నుంచి పనులు ప్రారంభించాం. ఈ సభ ప్రాంగణం 21 ఎకరాలు. పెద్దలు కృష్ణమూర్తి గారు పెద్ద మనసుతోటి బొలిశెట్టి శ్రీను గారు రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన అంగీకరించి ఈ మీటింగ్ నిర్వహణకి స్థలం ఇచ్చినందుకు ముందుగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. లక్షల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. మొట్టమొదటిసారి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా ఒక చక్కటి సభ. ఇరు పార్టీల నాయకులు, మా పార్టీ అధ్యక్షులు అనేక అంశాలపైన ప్రత్యేకంగా ప్రసంగించి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి మరొక్కసారి ఒక మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా, అభివృద్ధి జరిగే విధంగా, సంక్షేమం ఇంకా మెరుగైన సంక్షేమం జరిగే విధంగా, ప్రతి కుటుంబానికి మేలు జరిగే విధంగా ఏ విధంగా కంకణం కట్టుకుని ఈ పొత్తులో భాగంగా ముందుకెళ్తున్నామో వివరించడానికి ఇదో గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాం. కేవలం రాజకీయ లబ్ధి కోసం కాదు, ఈ కలయిక అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, భావితరాలను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒక మంచి ఆలోచనతో రాష్ట్ర ప్రజలకి రాబోయే రోజుల్లో పారదర్శకతతోటి, భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుని మంచి ప్రణాళికతోటి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. ఆ వివరాలన్నీ కూడా ఖచ్చితంగా మేము ప్రకటిస్తాం. అదేవిధంగా ఒక ఉమ్మడి ప్రణాళిక, సమిష్టిగా పనిచేసుకునే విధానం ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా మేము ఆహ్వానించడం, ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, ప్రతి కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా ఈ సభకి వాళ్ళు కూడా వచ్చి హాజరవ్వాలని, కలిసి మనం చేసుకుంటున్న ఈ సభని విజయవంతం చేసే విధంగా ఉభయ గోదావరి జిల్లాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ప్రతినిధులందరినీ కూడా ఆహ్వానించబోతున్నాం. వేదిక పైన సుమారు 500 మందితోటి ఏర్పాటు చేసే ఈ వేదికలో 250 మంది తెలుగుదేశం పార్టీ నుంచి, 250 మంది జనసేన పార్టీ నుంచి,
175 నియోజకవర్గ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు మాత్రమే కాకుండా వైసీపీ నేతలు కూడా జగన్మోహన్ రెడ్డిపై నమ్మకం పోయిందని ఆయన ఆరోపించారు. మా నమ్మకం నువ్వు కాదు జగన్ అన్నది సరైన నినాదమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందా? ఈరోజు ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఈ జగన్మోహన్ రెడ్డి మీద విశ్వాసం కోల్పోయారు. ఈరోజు జరిగినటువంటి ఒంగోలు సభలో సాక్షాత్తు ముఖ్యమంత్రిగా పాల్గొన్నటువంటి సభలో వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు మొహం చాటేస్తూ ఉన్నారంటే ఇవాళ ఈ ముఖ్యమంత్రి మీద ప్రజలే కాదు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఇవాళ విశ్వసనీయతను కోల్పోయారు. అతని మీద నమ్మకాన్ని కోల్పోయారు. ఇవాళ ఊరూరు బోర్డులు పెట్టుకున్నాడు, మా నమ్మకం నువ్వే జగన్ అని. మా నమ్మకం నువ్వే జగన్ కాదు, మా నమ్మకం లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు. దానికి ఈరోజు జరిగినటువంటి ఒంగోలు సభలో మరి అక్కడ ఉన్నటువంటి ఎంపీలు లేరు, ఎమ్మెల్యేలు రాలేదు, ముఖ్య నాయకులు ఎవరు కూడా పాల్గొనలేదు. పక్కన కూర్చున్నటువంటి బాలినేని కూడా పారిపోతే మళ్ళీ బదిలాడి తెచ్చుకున్నారు. ఇవాళ అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి. ఇవాళ ఏ నియోజకవర్గాలు చూసుకున్నా పోటీకి మనుషులు లేక ఎత్తుక్కుంటా ఉన్నాడు. ఎవరు వస్తారా, ఎవరిని పట్టుకొద్దామా? ఇవాళ ఇంత దిగజారిపోయాడు. 151 ఎమ్మెల్యేలు అని చెప్పి విర్రవీగిన ముఖ్యమంత్రికి ఇవాళకి పోటీకి అభ్యర్థులే దొరకట్లేదంటే ఇవాళ ఎంత దౌర్భాగ్యంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేశాడనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఇవాళ ముఖ్యమంత్రి గారు అనేక సార్లు చెప్పారు గతంలో పాదయాత్ర సందర్భంగా కూడా, ఎన్నికలకు ముందు 6 నెలలలోపు చేసే ఏ పనైనా సరే అది ఎన్నికల స్టంట్ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఇళ్ల పట్టాలని చెప్పి కొత్త డ్రామాలు ఆడుతూ ఉన్నాడు, సెంటు భూమిని డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలు అయితే తప్పుడు పత్రాలు సృష్టించి, తప్పుడు నివేశన పత్రాలు, దాని మీద ఆర్ఎస్ఆర్లు ఉండవు, నెంబర్ ఉండదు, స్ట్రీట్ ఫీల్డు లేకపోతే తహసీల్దార్ సంతకం ఉండదు, స్టాంపు ఆన్లైన్లో చెక్ చేస్తే ఉండదు, మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని మళ్ళీ అధికారం రావాలని చెప్పి రకరకాలుగా కక్కుర్తి పనులు చేస్తూ ఉన్నారు ఇవాళ ఎమ్మెల్యేలు కానీ, సోకాళ్ళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ, సాక్షాత్తు ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ. ఈరోజు చూసుకోండి, ఇంకా వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఎన్నికలకి ఇంకా ఖచ్చితంగా 50 రోజుల లోపే ఉంది. ఇప్పుడు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఎన్నికల కమిషన్ కూడా దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అధికారులు ఇవాళ ఎవరైతే మేము అధికారులు కూడా చెప్తా ఉన్నాం, ఇవాళ మీరు కానీ ఈ రకంగా నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలకు దగ్గరగా ఉన్నటువంటి ఈ సమయంలో తప్పుడు పనులు చేస్తే ఖచ్చితంగా రేపు దీనికి 10 రెట్లు అనుభవిస్తారు. అనిపిస్తుంది చట్టమే చేస్తుంది, మేము చెప్పక్కర్లా. చట్టంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని తీసుకుంటాం, వాళ్ళని న్యాయస్థాన పరిధిలో నిలబెడతాం, వాళ్ళని అనర్హులుగా చేసేదానికోసం కూడా వెనకాడమని కూడా తెలియజేస్తా ఉన్నా అధికారులందరూ కూడా. వాలంటీర్లు ఓటర్లను బూత్ వరకు తీసుకొచ్చి ఓటు వేయించండి అనడం ఈసీఐ ఇచ్చిన ఆదేశాలను ఒక రకంగా ఛాలెంజ్ చేసినట్టే. అలాగే వాటికి విరుద్ధంగా ప్రవర్తించడం అని ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఎలక్షన్స్ జరుగుతాయని నమ్మకం ఎవరిలో లేదు అని పురంధరేశ్వరి ఆరోపించారు. సన్నద్ధమవుతూ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అనేక విషయాల మీద, అంటే బూత్ కమిటీల దగ్గర నుండి మనం ఓటర్ని ఏ విధంగా బూత్ వరకు తీసుకురావాలి అనేటువంటి అంశాల మీద చర్చించడానికి ఇవాళ ఈ ఎన్నికల కమిటీ మీటింగ్ ఇవాళ ఇక్కడ జరుగుతుంది. అయితే ఈ సందర్భంలో మొన్న కూడా నేను చెప్పడం జరిగింది, ఏదైతే ఈ దొంగ ఓట్లకి సంబంధించినటువంటి ఆందోళన ఉన్నదో
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని కూడా ఉల్లంఘిస్తారనేటువంటి భావన చాలా గట్టిగా మా అందరి మనసుల్లో ఉన్నటువంటి విషయం. ఎందుకంటే నిన్న మొన్న కూడా మన రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ గారు వారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వాలంటీర్సు ఓటర్ని బూత్కి తీసుకుని వచ్చి ఓటు వేయించడం మాత్రమే కాకుండా వాళ్ళు బూత్ ఏజెంట్లుగా ఉండాలి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇది క్లియర్గా ఈసీఐ ఇచ్చినటువంటి ఆదేశాలని వారు ఒక రకంగా ఛాలెంజ్ చేయటం అండ్ దానికి విరుద్ధంగా ప్రవర్తించడం. అది మాత్రమే కాకుండా ఫిబ్రవరి 2వ తారీఖున ఫిరంగిపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారు కూడా ఇచ్చినటువంటి పిలుపు ఏమిటంటే వాలంటీర్స్ సీనియర్ సిటిజన్స్ అందరినీ తీసుకురావాలి అని, బూతుల దగ్గరికి తీసుకొచ్చి వారిని ఫ్యాన్ గుర్తుపై వేసే విధంగా వారికి స్ఫూర్తినివ్వాలని 2వ తారీఖున వారు నిర్వహించినటువంటి సభలో చెప్పినటువంటి విషయం. కనుక ఖచ్చితంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, పారదర్శకత్వం ఈ ఎలక్షన్స్ జరుగుతాయి, నిర్వహించబడతాయి అనేటువంటి భావన చాలామందిలో లేదు. ఒక రకమైనటువంటి ఆందోళన ఉన్నది. నేను తిరిగి ఈసీఐకి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి నేను లేఖ రాయటం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా వారికి తెలియజేస్తూ అంతకుముందు ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, నిన్న మొన్న ధర్మాన ప్రసాద్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వాటిని పొందుపరుస్తూ వాటి యొక్క కాపీలతోటి నేను సిఈసి గారికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి పంపించడం జరిగింది. కనుక ఇవాళ పారదర్శకతో ఎలక్షన్స్ ఫెయిర్గా చేయవలసినటువంటి బాధ్యత ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారి మీద ఉన్నది అని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాలో కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం నుండి టికెట్ ఆశించిన బూరగడ్డ వేదవ్యాస్ కు నిరాశ ఎదురైంది. కృత్తివెన్ను మండలం చిన్న పాండ్రాక గ్రామంలో పర్యటిస్తూ ఉండగా తనకు టికెట్ రాలేదని తెలిసి ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కార్యకర్తలతో మాట్లాడుతూ అస్వస్థతకు లోనై ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయన కార్యకర్తలు పాండ్రాక ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోదీని తిట్టిన వాళ్ళు ఇప్పుడు దేవుడి పైన, యూపీ యువత పైన తమ ప్రతాపాన్ని కావాలనే చూపిస్తున్నారు. తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్. త్వరలోనే 2 లక్షల రుణమాఫీ. టీడీపీ జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదల. 94 స్థానాల్లో టీడీపీ, 24 స్థానాల్లో జనసేన పోటీ. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.